అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథ. స్వయంభూ మనువు కాలంలో 60 సంవత్సరాల పాటు వర్షాలు లేక అతి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. జనక్షయము, జంతుక్షయము విపరీతంగా కలిగి జీవితమంతా అస్తవ్యస్తమయ్యింది. అది చూసి బ్రహ్మ ప్రపంచమంతటిని చక్కదిద్దగలవాణ్ణి రాజుగా చేయాలని సంకల్పించాడు. ఆయనకు మనువంశంలో రిపుంజయుడనే సకల సద్గుణ సంపన్నుడు కనిపించాడు. రిపుంజయుడితో బ్రహ్మ, నాయన, నీకు ప్రపంచాధిపత్యం ఇస్తాను. దివోదాసు అనే పేరుతో భూమిని సమర్థంగా పాలించు. వాసుకు కుమార్తె అయిన అనంగమోహిని నీకు భార్య అవుతుంది అన్నాడు. ఆ మాటకు రిపుంజయుడు, తాతగారు, ఒక్క వరం అనుగ్రహిస్తే మీరు కోరినట్టు భూభారం వహిస్తాను. ఆ వరం ఏమిటంటే భూమి మీద కింద లోకాల వాళ్ళు, పైలోకాల వాళ్ళు గాని ఒక్కడు కూడా ఉండరాదు. అందుకు బ్రహ్మ సమ్మతించి ఈ సంగతి కాశీ విశ్వేశ్వరుడికి తెలిపాడు. విశ్వేశ్వరుడు సరేనన్న మీదట ఆయన రిపుంజయుడికి పట్టం కట్టి తన లోకానికి వెళ్ళిపోయాడు. తరువాత రిపుంజయుడు దివోదాసుడు అనే బిరుదుతో రాజే ప్రపంచం మీద దేవతలు గాని పాతాళవాసులు గాని ఉండరాదని చాటింపు వేశారు. ఈ చాటింపు మిని భూమి మీద ఎక్కడెక్కడ ఉంటున్న దేవతలు కాశీ విశ్వనాథుడి వద్దకు వచ్చారు. వారితో శివుడు నన్ను ముందుగా అడిగి బ్రహ్మ దివోదాసుకు వరమిచ్చాడు. మనమంతా మందర పర్వతానికి పోదామన్నాడు. ప్రపంచం మీద ఎక్కడా దేవతలు లేకుండా పోయారు. దేవాలయాలలో పూజలు నిలిచిపోయాయి. దివోదాసు కాశీని రాజధానిగా చేసుకొని 8000 ఏళ్లు ఎలాంటి పంకా లేకుండా పరిపాలించారు. దీర్ఘకాలంగా భూమిని ఆశ్రయించుకొని అదే తమ జన్మభూమిగా ఉన్న చిల్లర దేవతలు, దానవులు దివోదాసు దగ్గర కొలువు చేశారు. భూలోకంలో తమ ఆట కట్టయినందుకు దేవతలు మహా బాధపడిపోయి దివోదాసును రాజభ్రష్టుణ్ణి చేయడం ఎలా అని తమ గురువైన బృహస్పతిని అడిగారు. అగ్ని, వాయువు, వరుణుడు మనవాళ్లే కదా, వాళ్ళు తమ శక్తులను ఉపసంహరించారంటే భూమిలో జీవితం స్తంభించిపోతుంది. ముందు అగ్నిని సహాయ నిరాకరణం చేయమనండి అన్నాడు బృహస్పతి. కాశీలో ఎక్కడా నిప్పు రాజలేదు, వంటలు లేవు. దివోదాసుడికి మాత్రం ఎండ సహాయంతో భోజనం చేసి పెట్టారు. దివోదాసుడికి భోజనం అందింది, కాని ప్రజలు వచ్చి గోల పెట్టారు. సంగతి గ్రహించి దివోదాసుడు, ఇది దేవతల దుర్మార్గం, మీరేమీ భయపడకండి. నా తపస్సు చేత నేను మీకు అగ్నిని, వాయువును, వర్షాలను ఇస్తాను అని ప్రజలకు చెప్పి అంత పని చేశాడు. దేవతలు ఎత్తు పారలేదు. అయితే శివుడికే కాశీ వియోగం కష్టమయ్యింది. ఆయనకు కూడా దివోదాసు పరిపాలన అంతం చేయాలనిపించింది. తన 64 సిద్ధయోగినులను పిలిచి, మీరు మారువేషాలలో కాశీ నగరానికి వెళ్ళి అక్కడి స్త్రీల పాతివ్రత్యాన్ని, పురుషుల ధర్మబుద్ధిని చెడగొట్టండి. అలా అయితే గాని దివోదాసుడు పతనం కాడు అని హెచ్చరించాడు. సిద్ధయోగినులు శివుడు చెప్పినట్టే చేశారు. కాని శివుడు సాధించమన్న కార్యం సాధించలేకపోయారు. అది గ్రహించి శివుడు సూర్యుడితో, నీవు కాశీకి వెళ్ళి దివోదాసు ఎలాగైనా ధర్మం తప్పేటట్టు చెయ్యి అన్నాడు. సూర్యుడు రకరకాల వేషాలు ధరించి కాశీలో తిరుగుతూ దివోదాసుడిలో ఏ ధర్మలోపమైనా కనిపిస్తుందేమోనని చూశాడు. దివోదాసుడిలోనే కాదు, అతని ప్రజలలో కూడా కించిత్తైన అధర్మం సూర్యుడికి కనిపించలేదు. పని పూర్తి కాకుండా తిరిగిపోవడం ఇష్టం లేక సూర్యుడు కాశీలోనే ఉండిపోయాడు. తరువాత శివుడు బ్రహ్మని పిలిపించి దివోదాసును పతనం చేయమని యోగినులను పంపాను. వారి వెనుకగా సూర్యుడిని కూడా పంపాను. వారందరూ కాశీలో చిక్కుకుపోయి తిరిగి రాకుండా ఉన్నారు. ఈసారి నువ్వు వెళ్ళు అన్నాడు. బ్రహ్మ సరేనని వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో కాశీకి వెళ్లి సబతీరి ఉన్న దివోదాసును చూసి ఆశీర్వదించి, రాజా, నీవు అనుమతించినట్టయితే కాశీనగరంలో యజ్ఞాలు చేస్తాను. అయితే విశ్వేశ్వరుడు లేని కాశీ చిన్నబోతున్నది. శివుణ్ణి రప్పిస్తే బాగుండును అన్నాడు. శివుణ్ణి పిలిపించడం గురించి దివోదాసుడు ఎటూ చెప్పలేదు. బ్రహ్మ కాశీలో 10 అశ్వమేధాలు చేసి అక్కడే ఉండిపోయాడు.
వెళ్ళిన బ్రహ్మ కూడా తిరిగి రాకపోయేసరికి శివుడు ప్రమదలను కాశీకి పంపాడు. కాశీ క్షేత్రంలోని మహత్య ఎలాంటిదో గాని ప్రమదులు కాశీ చేరుతూనే తాము వచ్చిన పని పూర్తిగా మర్చిపోయారు. వారిలో కపర్ది అనేవాడు కపర్దీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. మందరగిరి మీద ఉన్న శివుడికి కాశీ వార్త అయినా తెలియరాలేదు. యోగినులు ఏం చేస్తున్నారు? సూర్యుడు ఏమయ్యాడు? బ్రహ్మదేవుడికి తాను జ్ఞాపకం ఉన్నాడా? ప్రమదులు అక్కడే కాపురం పెట్టారా ఏమిటి? ఇలా మదనపడుతూ శివుడు వినాయకుణ్ణి పిలిచి అతనికి చెప్పవలసినదంతా చెప్పి కాశీనగరానికి పంపాడు. వినాయకుడు కాశీనగరం చేరి అక్కడ అనేక ఉత్పాతాలు కలగజేశాడు. అతను డుంటి భట్టారకుడు అని పేరు పెట్టుకొని ప్రజల మధ్య తిరుగుతూ జోష్యం చెప్పసాగాడు. కాశీ నగరానికి త్వరలోన చెడ్డ రోజులు రాబోతున్నాయనే పుకారు పుట్టించాడు. తరువాత అతను దివోదాసు భవనంలో ప్రవేశించి రాజు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు చెప్పి రాజపురోహితులలో ఒకడిగా చేరిపోయాడు. రాజు ఒకనాడు డుంటి భట్టారకుణ్ణి కాశీనగరంలో ఉత్పాతాలెందుకు కలుగుతున్నాయి అని అడిగాడు. రాజా, కొంతకాలం పాటు నీవు కాశీ విడిచి దూరంగా ఉండడం మంచిదని నాకు తోస్తున్నది. ఇంకా 18 రోజులకు ఉత్తర దేశం నుంచి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. నీకు తగిన హితోపదేశం ఆయన చేయగలడు అన్నాడు డుంటి. తరువాత శివుడు విష్ణుమూర్తిని కాశీకి పంపించాడు. విష్ణువు బుద్ధుడి రూపంలో వచ్చి కాశీ పౌరులకు నాస్తిక మతము, బౌద్ధ, జైన ధర్మాలు బోధించి వారిలో ధర్మచింతన పోగొట్టాడు. తరువాత ఆయన బ్రాహ్మణ వేషం ధరించి దివోదాసుడి వద్దకు వెళ్లి ఆశీర్వదించాడు. దివోదాసుడు ఆయనతో, అయ్యా, దేవతలు నన్ను చాలా రకాల బాధలు పెట్టుతున్నారు. నేను కూడా చాలా కాలం రాజ్యం చేసి ముసలివాణ్ణి అయిపోయాను. నాకు మోక్షం ఎలా వస్తుంది అని అడిగాడు. రాజా, కాశీనగరంలో లింగ ప్రతిష్ఠ చేయి. నువ్వు బొందితో కైలాసానికి పోతావు అన్నాడు విష్ణువు. ఆ ప్రకారమే దివోదాసుడు తన కుమారుడైన సమరంజయుడికి పట్టం గట్టి గొప్ప గుడి కట్టించి అందులో లింగ ప్రతిష్ఠ చేసి తన కోసం వచ్చిన విమానం ఎక్కి బొందితో కైలాసానికి వెళ్ళిపోయాడు. కాశీ విడిచి వెళ్లిన దేవతలందరూ తిరిగి వచ్చారు. శివుడు నందివాహనం మీద తన గణాలన్నింటినీ వెంట పెట్టుకుని కాశీ నగరానికి మళ్లీ చేరుకొని ఎంతో తృప్తిపడ్డాడు.